మందు తాగొద్దని ఎవ్వరు అనొద్దు, ఎందుకంటే ఎవరి ఇష్టమాలది, ఎవరికి ఉండే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. అయితే మందు ఎక్కడ తాగాలనేది మాత్రం కొన్ని కండిషన్లు ఉంటాయి. వైన్ షాప్ల పక్కకు పర్మిట్ రూములు ఉంటాయి, నిలబడి ఎట్లనో అట్లా తిప్పల పడి తాగాలి. బార్ షాప్లలో అట్లా కాదు, కూర్చొనికే కుర్చీలు ఉంటాయి. అదే రెస్టారెంట్లలో తాగకుండా తిండి కూడా తినొచ్చు. ఇవన్నీ కాదంటే ఇంటికి తెచ్చుకొని తాగొచ్చు. ఇన్ని తీర్ల సవలతులు ఉన్నా కానీ ఇగో గీడ కొంతమంది బాడవేగాలు చూడుర్రి ఏడ తాగుతుర్రు. ఏం పేరు తమ్ముడు? నీ పేరే? అని పేరే? ఇదే ఇల్లు అంటే ఏది? స్కూల్ కదా ఇది? స్కూల్ కదా ఇది, పక్కన నువ్వు కూర్చుని స్కూల్ దాని పక్కనే ఉంటు. నేను ఎవరికో నాకు తెలిసిన వాళ్ళకి చేసినాను, పిచ్చోళ్ళకి చేసినా. నాకు తెలిసి నేను పిచ్చోను కదా, మీరు మంచోళ్ళు కదా, చెప్తే కూడా తాగుతున్నారు అది. చూడుండ్రి బీర్ సీసాలు పట్టుకొని ఎట్లా తాగుతున్నారో. ఒక్కడు కూడా 18 ఏళ్ళు దాటినోని తీరగలేరు. సరే తాగినోడే కడతాడు తాళ్ళ పన్ను అన్నట్టు, ఎవడు తాగితే వాన ఆరోగ్యమే ఖరాబ్ అవుతుంది. కానీ వీళ్ళకి తాగే తావు ఏన్నో కూడా ఎరుకుండాలే కదా. అవేం లెక్క చేయకుండా ఇల్లు సంసారాలుండి చిన్నపిల్లలున్న ఇండ్లను అడ్డా చేసుకొని తాగుతున్నారట. ఆగో అందుకే ఏయ్ ఏంద్రా మీ తాగుడు బాగోతాం అని ఇంటోళ్ళు బయటికి వచ్చి అడుగుతుంటే చూడుండ్రి వాళ్ళ రుబాబు ఎట్లున్నదో. ఫోన్ మాట్లాడు అని చెవు కడబెడుతున్నాడు. వీడు చేసేదేందో సోఖమైన పని అన్నట్టు దానికి ఎవడో తురుంకానికి ఫోన్ చేసి మాట్లాడిస్తే ఆ ఇంటోళ్ళు భయపడి, అయ్యా మీరు మందు తాగుండ్రి, మీరు ఎంత గొప్పోలో తెలవక ఒమ్మన్నాం గాని మీరు ఎంతసేపు అయినా తాగుండ్రి, ఏమైనా చెయ్యుండ్రి, మిమ్మల్ని ఏమనం అనుకున్నాడో లేకపోతే తప్పైంది సారీ అని ఇంట్లోకి పోతారో అనుకున్నాడో ఫోన్ మాట్లాడని చెవు కడబెడుతున్నాడు. ఆవారా పనులు చేసుడిగో గిట్ల మంది ఇంట్లో పొంటి బరిదగించి తాగుడు. ఏం మనుషులు మీరు వీళ్ళంత ఇట్లా చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు మరి. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ఏరియా వెంకటేశ్వర్ నగర్ కాలనీలా కొంతమంది బడవేగాలు చేస్తున్న ఏదవ పని. తర్వాత వచ్చిన పోలీసులు సీసీటీవీ చూస్తే ఆ బద్మాషాల భాగవతం బయటపడ్డది. దీన్ని చూసిన ఆ కాలనీ పబ్లిక్ జరాలను అదుపులో పెట్టుండ్రి పోలీసు సార్లు అని మొత్తుకుంటుర్రట.